యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్ళాలి. 19వ అధ్యాయంలో కూడా కొన్ని సంగతులు మనం వినబోతున్నాం. ఈరోజు యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం నుండి ఆఖరి వచనం వరకు వింటాము. 19వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు మనం వినబోతున్నాం. శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి ప్రయత్నము చేద్దాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 28 నుంచి నేను చదువుతాను. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయన గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. యేసు ప్రభును ఇప్పుడు కయప యొద్ద నుండి అధికార మందిరానికి తీసుకెళ్తున్నారు. ఒక ఆదివారము నేను ప్రభు బల్లలో యేసు ప్రభు పొందిన 7 తీర్పులు చెప్పాను. గుర్తుందా మీకు? మొట్టమొదట అన్నా దగ్గరికి తీసుకెళ్లారు, రెండవదిగా కయప దగ్గరికి తీసుకెళ్లారు, మూడవదిగా సన్హెద్రీను సభకు తీసుకెళ్లారు, నాలుగవదిగా పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, ఐదవదిగా హేరోదు దగ్గర తీసుకెళ్లారు, ఆరవదిగా మరలా పిలాతు దగ్గర తీసుకెళ్లారు, ఏడవదిగా అన్యాయమైన తీర్పు అనగా యేసు ప్రభు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. చెప్పండి, 7 తీర్పులు చెప్పండి. యేసు ప్రభు ఆయన 7 తీర్పులు తీర్చబడ్డాడు. నంబర్ 1 అన్న దగ్గర తీర్పు తీర్చినారు. నంబర్ 2 కయప దగ్గర తీర్పు తీర్చినారు. నంబర్ 3 సన్హెద్రీను సభలో తీర్పు తీర్చినారు. నంబర్ 4 పిలాతు దగ్గర తీసుకెళ్లారు. నంబర్ 5 హేరోదు దగ్గర తీర్పు తీర్చారు. నంబర్ 6 మళ్ళా పిలాతు దగ్గర తీసుకొచ్చారు. నంబర్ 7 ఆఖరిగా న్యాయము తీర్పు తీర్చి దేవునికి యేసు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభును కయప యొద్ద నుండి అధికార మందిరానికి అనగా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కోర్టు బయటే ఉన్నారు కానీ కోర్టు లోపలికి రాలేదు. ఎందుకు? పస్కా పండుగ ఆచరిస్తున్నారు. అదే రోజు పస్కా పండుగ. పస్కా పండుగ ఆచరించాలి. మైల పడకుండా, అపవిత్రులు కాకుండా వాళ్ళు చెప్పండి, కోర్టు లోపలికి వెళ్ళలేదు. కోర్టు బయట మాత్రమే ఉండి యేసు ప్రభు పైన నిందలు మోపుతా ఉన్నారు. మైల పడకుండా వాళ్ళ కన్నులు ఎంత మూసుకుపోయినాయి చెప్పండి. ప్రపంచంలోనే అతి పెద్ద పాపం చేస్తున్నారు. దైవ కుమారుని సిలువకు అప్పగిస్తున్నారు. అది మైల కాదంట. కానీ పస్కా పండుగ ఆచరించడానికి లోపలికి వెళ్తే మైలంట. యేసు ప్రభు ఈ లోకంలో ఒక మాట చెప్పారు. అదేంటంటే దోమను వడగడతారంట. చెప్పండి, యేసు ప్రభు ఏం చెప్పాడు? దోమను వడగట్టి చెప్పండి వంటను దిగమింగుతారు అని రాయబడి ఉందా బైబిల్లో? యేసు ప్రభు చెప్పలేదా? కొంతమంది చిన్న చిన్న దాటిని పాపంగా ఎంచుతారు, పెద్ద పెద్ద పాపాలను చేస్తారు. ఎదుటోళ్ళనేమో దోమ లాంటి చిన్న పాపాలను ఎత్తి పొడుస్తారు, కానీ వాళ్ళను పెద్ద పెద్ద పాపాలైన వంటలను దిగమింగుతూ ఉంటారు. సాక్షాత్తు దేవుని కుమారుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువేయండి అని కేకలేస్తున్నారు. అది వాళ్ళకు నేరం కాదు. కానీ
కోర్టులోకి వెళ్ళిపోవడము అది వాళ్ళకి మైలాన్ని బైబిల్లో రాయబడి. ఇంకొక గుడ్డితనం చెప్తాను. అసలైన పస్కా పశువు ఎవరు చెప్పండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అసలైన పస్కా పశువు ఎవరు? అసలు పస్కా పశువు అంటే ఎవరు చెప్పండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం లాస్ట్ లైన్. అంతేకాక ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అసలైన పస్కా పశువు యేసు ప్రభువే. కానీ అక్కడ చూస్తే గొర్రెలన్నీ కోస్తా ఉన్నారు. పస్కా పశువు అప్పుడు ఏం చేస్తారు? గొర్రెలను కోస్తారు. పస్కా పశువుని ఎదురు పెట్టుకున్నారు, యేసు ప్రభువును గుర్తించలేకపోయినారు. చాలాసార్లు మీకు చర్చిలో చెప్పాను, నిష్ణాతులు, తల పండిన వారు, ఎక్నాలెడ్జ్ కలిగిన వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, బుర్ర నిండా వాళ్ళకు బైబిల్ జ్ఞానం ఉంది, కానీ యేసు ప్రభువును వారు గుర్తుపట్టలేదు. ఇప్పటికి కూడా యూదులు, ఇశ్రాయేలు దేశంలోని యూదులు యేసు ప్రభువును వారు అంగీకరించారు. మెస్సయ్య వస్తాడు వస్తాడు వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు అని ఇప్పటికి కూడా యూదులు ఎదురు చూస్తున్నారు. అసలైన యేసు ప్రభువును వారు ఇంతవరకు గుర్తుపట్టలేదు. దేవుని బిడ్డలారా, నిజమైన పస్కా పశువు అక్కడే ఉన్నాడు. వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. అక్కడేమో బయట వాళ్ళు పండగ చేసుకుంటూ పస్కా పశువులు వధిస్తా ఉన్నారు. మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 29వ వచనం. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, నేను మిమ్మల్ని లెక్క అడుగుతాను. ఈరోజు మనం ఏం వింటామంటే, ఒకసారి బయటికి పోతాడు, మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వస్తాడు, బయటికి వెళ్తాడు, యేసు ప్రభు దగ్గరికి వస్తాడు, బయటికి వెళ్తాడు, యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ఎవరు? పిలాతు. ఎన్నిసార్లు మీరు నాకు చెప్పాలి, సరేనా? ఫస్ట్ టైం చూడండి. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారా? నేను ఏం చేశాడని మీరు ఈయన తీసుకుని వచ్చినారు? యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? మరణానికి తగింది ఏదైనా యేసు ప్రభు చేశాడా? యేసు ప్రభు ఏ పాపం చేశాడు అసలు? ఉదయకాలం ప్రభు బల్లలో విన్నాం, ఇన్ హిమ్ దెర్ ఈజ్ నో సిన్, హీ న్యూ నో సిన్. ఆయన పాపం ఎరగని వాడు, ఆయన ఎందుకు పాపం లేదు, ఆయన పాపము చేయలేదు. అండ్ హీ డిడ్ నో సిన్. పాపము చేయలేదు, ఆయన ఎందుకు పాపము లేదు, ఆయన పాపం ఎరగని వాడు, ఆయన ఎందుకు పాపము లేదు. ఓ యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు, ఎంత పరిశుద్ధుడు. మరి పిలాతు వారిని ప్రశ్నిస్తున్నాడు, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారా? నేను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల. యేసు ప్రభుకు ఎంత పేరు పెడుతున్నారో చూడండి. వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. దుర్మార్గులం మనము. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడనని యేసు ప్రభు వారు చెప్పాడు. నీ మీద, నా మీద పడాల్సిన నిందలు యేసు ప్రభు మీద పడ్డాయి. మనము దుష్టులము, దుర్మార్గులము, చండాలమైన జీవితాలు మనవి, కానీ మన స్థానాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, వీడు దుర్మార్గుడు అని యేసు ప్రభు పేరు పెట్టారు. మీకు కొన్ని రెఫరెన్స్లు చెప్తాను. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుని ఎట్లా తిట్టినారో చూడండి. తిట్టకుండా తిట్టారు. చాలా తిట్లు తిట్టారు యేసు ప్రభుని, భయంకరంగా తిట్టారు. మరి ఏమేమి తిట్టారో ఒకటి తర్వాత ఒకటి చెప్తాను, మీరు దయచేసి చూడండి. యేసు ప్రభు లోకంలో నుండి ఎన్నిసార్లు ఆయన తిట్టినారు, ఏమేమని తిట్టినారో కూడా మీరు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఫస్ట్ ఏమని తిట్టారు, ఎన్ని నిందలు మోపినారు, యేసు ప్రభుని ఎంత అవమానపరిచారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదవండి. యోహాను సువార్త 10:20. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు,
నంబర్ 2 వెర్రివాడు. యేసు ప్రభుని ఏమన్నారు చెప్పండి? నంబర్ 1 దయ్యము పట్టినవాడు, నంబర్ 2 వెర్రివాడు అని యేసు ప్రభుని అన్నారు. మూడవదిగా చూడండి, యోహాను సువార్త 9:16. మూడవదిగా యోహాను సువార్త 9వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది, మరికొందరు పాపి అయిన మనుష్యుడు. నంబర్ 1 దయ్యం పట్టిన వాడన్నారు, నంబర్ 2 వెర్రివాడన్నారు, మూడవదిగా పాపి అయిన మనుష్యుడు అని చెప్పారు. యోహాను సువార్త 7:12 చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. మరియు జన సమూహములలో ఆయన గూర్చి గొప్ప సనువు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. మోసగాడు యేసు ప్రభును మోసగాడని ఎన్నోది చెప్పండి? ఇది 4వది. 5వది చూడండి, యేసు ప్రభుని ఏమన్నారు? లూకాసు వార్త 7:34. లూకాసు వార్త 7వ అధ్యాయము 34వ వచనం చదవండి. 4 అయినాయి కదా. 5వది చూడండి, యేసు ప్రభుని ఏమన్నారు? తిండిపోతూ 34వ వచనం మొదటి నుంచి చదువుతాను. మనుష్య కుమారుడు తినుచు తాగుచును వచ్చను కనుక వీడు తిండిపోతూ. ఎన్నోది ఇది చెప్పండి? 5వది. చూడండి, నెక్స్ట్ 6వది మద్యపాని. 7వదిగా సుంకరులకును పాపులకును స్నేహితుడు. తిండిపోతూ, మద్యపాని, సుంకరులకు పాపులకు స్నేహితుడు. ఓ దేవుని బిడ్డలారా, ఎంతగా యేసు ప్రభును తిట్టినారో చూడండి. 7 అయినాయి కదా. 8వది చూడండి, మార్కు సువార్త 3:21. 8వదిగా మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనము. మార్కు సువార్త 3:21. ఆయన ఇంటివారు సంగతి విని ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనపోయిరి. ఆయనకు మతి చెల్లించింది అంటే ఏమంటే చెప్పండి? పిచ్చోడు అన్నారు యేసు ప్రభు. మెంటల్ అన్నారు. మతి చెల్లించిన వాళ్ళని ఏమంటాం మనం చెప్పండి? మెంటలోడు అని యేసు ప్రభును కదా. మతి చెల్లించినదని యేసు ప్రభుని గురించి ఎన్నో చెప్పండి. ఇది 8. 9వ చూడండి, మార్కు సువార్త 3:22. మార్కు సువార్తను 3వ అధ్యాయం 22వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. మరి 9వది కదా, ఇది 9వది బయల్జెబూలు పట్టినవాడు అని చెప్పిన. బయల్జెబూలు పట్టినవాడు. 10వది చూడండి, మార్కు సువార్త 3:30. మార్కు సువార్త 3:30. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. అమ్మమ్మో, యేసు ప్రభుని ఎంతమంది అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టాడు. యేసు ప్రభుని ఏమన్నారంటే అపవిత్రాత్మ పట్టిన వాడు అని ఆయన అన్నారు. ఎన్నైనా చెప్పండి? 10. 11వది యోహాను సువార్త 18:30. మనం చదువుకున్నాం కదా ఇందాక. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం 30వ వచనం. అందుకు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరు నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పి. ఎన్నోది ఇది? 11 సార్లు యేసు ప్రభుని అమ్మ ఎన్నెన్ని మాటలు యేసు ప్రభుని అన్నారు. మరి మనల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏమన్నంటే కృంగిపోవచ్చా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు, భార్య కానీ భర్త కానీ కదా, బాగున్నప్పుడు అంతా బాగుంటారు, నచ్చకపోతే ఎంతో తిడతారు. ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, బంధువులు, కొన్నిసార్లు అత్తమ్మ, కొన్నిసార్లు కోడలు, ఎవరెవరో ఎంతెంతో మంది ఎన్నెన్నో మనం తిడుతూ ఉంటారు. మరి యేసు ప్రభు ఇవన్నిటిని సహించినాడు.
దుర్మార్గుడు అని, దుర్మార్గుడు కాకపోతే నీకెందుకు అప్పగిస్తాము అని చెప్పారు. 31వ వచనం యోహాను సువార్త 18:31. పిలాతు, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతని తీర్పు తీర్చుకోండి. ఏమన్నాడు పిలాతు? మీ ధర్మశాస్త్రం ఉంది కదా, మీ ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చుకోండి అంటే 32వ వచనం, యూదులు ఎవనికిని మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. ఒకవేళ యూదులు గనక మరణ శిక్ష విధించాలంటే ఎట్లా చేస్తారు యూదులు? చెప్పండి ఎవరైనా. యూదులు ఎవరినైనా చంపాలంటే ఎలా చంపుతారు చెప్పండి? రాళ్ళతో కొట్టి చంపుతారు. కానీ యేసుప్రభు రాళ్ళతో కొట్టబడి చంపాలని పాత నిబంధన గ్రంథంలో రాసుందా? చెప్పండి, యేసుప్రభు ఎలా చనిపోవాలి? రోమీల ద్వారా. రోమీల దగ్గర ఉన్న శిక్ష చెప్పండి చూద్దాం. యూదుల దగ్గర ఉన్న శిక్ష ఏంటి? రాళ్ళతో కొట్టి చంపేది. రోమా సామ్రాజ్యం చంపేది ఎలా చంపుతుంది? శిలువ మీద. ప్రవచనం నెరవేరాలి, వాక్యం నెరవేరాలి. మ్రానున వేలాడబడిన ప్రతి వాడును, శిలువ మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. నీ శాపం, నా శాపం యేసు ప్రభు భరించాలంటే తప్పకుండా ఆయన శిలువ మరణం పొందాల్సిందే, రాళ్ళతో కొట్టబడేది కాదు. అందుకే చూడండి కింద ఏముందో, ప్రవచనం నెరవేరిందంట. చూడండి 32వ వచనం 2వ లైన్ చదవండి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవనో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరను. యూదుల మరణ ప్రకారంగా చూస్తే రాళ్ళతో కొట్టబడి చంపబడాలి. రోమా ప్రభుత్వం యొక్క చట్టము చొప్పున చనిపోవాలంటే చెప్పండి, మ్రానున వ్రేలాడబడి, సిలువలో వ్రేలాడబడి చంపబడాలి. అన్ని మరణాల కన్నా కూడా శిలువ మరణం ఘోరాతి ఘోరమైన మరణం. ఎందుకో తెలుసా? ప్రాణము వెంటనే పోదు. రాళ్ళతో కొట్టి ఎంతసేపు చచ్చిపోతారు కదా, రాళ్ళు కొట్టి 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 వెంటనే చచ్చిపోతారు. శిలువ మీద ప్రాణము వెంటనే పోదు. బొట్లు బొట్లు రక్తము డ్రాప్ డ్రాప్ కారుతుందంట. ప్రాణము మెల్లగా పోతుంది. మరణ వేదనలు అనుభవిస్తూ చచ్చిపోతారు. కాబట్టి యేసు ప్రభు ఆయన రాళ్ళతో కొట్టబడి చంపబడడం కాదు. ప్రవచనంలో ఏమంది? మ్రానున వ్రేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. నీ శాపం, నా శాపం యేసు ప్రభు తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, వీఆర్ నో మోర్ అండర్ ద కర్స్. జనరేషనల్ కర్సెస్ అని కూడా ఉంటాయి కదా, అది కూడా లేదు. పాత నిబంధన గ్రంథంలో ఉండేది, కానీ ఇప్పుడు మనకు లేదు. మన తండ్రి పాపం కానీ, తాత పాపం కానీ, మమ్మీ పాపం కానీ, డాడీ పాపం కానీ, అన్నదమ్ముల అక్కచెల్లెల పాపం కానీ, కదా మన పితరుల పాపం కానీ మన మీద రావడానికి లేదు. మన శాపమంతా యేసు ప్రభు భరించినాడు. జనరేషనల్ కాసెస్ మన మీదకి రావు. మన తాత ముత్తాతలు చేసిన పాపం కూడా ఇప్పుడు మన దగ్గరికి రావు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు శాపమై. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అబ్రహాము పొందిన 7 ఆశీర్వాదాలు మనకిచ్చాడట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించను. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? తండ్రుల యొక్క పాపము 3-4 తరాల వరకు వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయి. కొత్త నిబంధనలో వీఆర్ నో మోర్ అండర్ ద కర్స్. యేసు ప్రభు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించినాడు. యేసు ప్రభువును నమ్ముకుంటే నువ్వు ఎంత ఆశీర్వదింపబడిన వాడవు తెలుసా? అబ్రహాము పొందిన 7 అంతల ఆశీర్వాదం. ఇంకోటి ఏంటంటే నిన్ను బట్టి వేరే వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. ఎంతగా యేసు ప్రభువును నమ్ముకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి అదే చెప్తున్నాడు. ఏంటి? యూదుల విధించే శిక్ష కాదు. ఏ శిక్ష? రోమా వాళ్ళు విధించేసి ఎట్టి మరణము పొందబోవను దానిని సూచించి చెప్పిన మాట నెరవేరు. 33వ వచనం చదువుతున్నాను. పిలాతు తిరిగి అధికార మందిరములో
పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, ఇది ఎన్నోసార్లు చెప్పండి. వెరీ గుడ్. ఫస్ట్ టైం యేసు ప్రభు ఫస్ట్ టైం పిలాతు చూడండి ఎక్కడికి వచ్చాడు, 29వ వచనంలో అధికార మందిరములో నుండి బయట ఉన్న వారి దగ్గరికి పోయినాడు. ఇప్పుడు రెండవదిగా యేసు ప్రభు అధికార మందిరంలో పిలాతు అధికార మందిరంలో ప్రవేశించి యేసు ప్రభుని ఏమడుగుతున్నాడో చూడండి. యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడగగా 36వ వచనం, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. ఈ సమయంలో పిలాతు యేసు ప్రభును కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒక విషయం మీరు గమనించినారా, యేసు ప్రభు మౌనంగా ఉండాల్సినప్పుడు మౌనంగా ఉన్నాడు, జవాబు చెప్పాల్సినప్పుడు జవాబు చెప్పాడు. ఎవరైనా నేను ఏమైనా అడిగితే నువ్వు క్రైస్తవుడువా అని అడిగితే ఏం చెప్పాలి, నువ్వు కన్ఫెస్ చేయాలి. సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉండడానికి లేదు. బైబిల్లో రాయబడింది యేసు ప్రభు ఒప్పుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను, దయచేసి చూడండి. 1 తిమోతి చాప్టర్ 6:13. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చాడట. యూదుల రాజు నీవేనా అంటే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడా? ఒప్పుకున్నాడు. చెప్పాల్సిన విషయాలన్నీ పిలాతుకు చెప్పాడు. కొంతమంది బయట అస్సలు ఒప్పుకోరు. డిపార్ట్మెంట్లో కానీ కదా, కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ కొంతమంది క్రైస్తవుడని చెప్పుకోరు. కొంతమందికి 2 పేర్లు ఉంటాయి. పాల సుధాకర్ ఉందనుకోండి, నీ పేరేమంటే సుధాకర్ అనుకుంటే కానీ పాలు చెప్పడు కదా. పాల ప్రసాద్ ఉందని అనుకోండి, ఏ పేరు నీ పేరంటే ప్రసాద్ అంటాడు కానీ పాల ప్రసాద్ అని చెప్పడు. చాలా మంది యేసు ప్రభుని ఒప్పుకోరు. బైబిల్లో ఏమంది, పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. ఇక్కడేమో కొంతమంది చర్చికి బొట్టు పెట్టుకోకుండా వస్తారు. నాకు దారిలో కనిపిస్తూ ఉంటారు ఎల్లారెడ్డి గూడలో, కాలేజీకి వెళ్ళేటప్పుడు కదా, పనులకు వెళ్ళేటప్పుడు మంచిగా శుభ్రంగా మంచిగా కదండి, మంచిగా బొట్టు పెట్టుకొని పోతారు కొంతమంది. దేవుని బిడ్డలారా, కొంతమందికి భర్తలతో ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళని నేను అనట్లేదు. కొంతమంది భర్తలు నమ్ముకోలేదు కాబట్టి ఒప్పుకోకపోతే బొట్టు పెట్టుకోకపోతే భర్తలు అస్సలు ఒప్పుకోరు. కానీ నీ భర్త దేవుని నమ్ముకున్నాడు కదా, కుటుంబం అంతా నమ్ముకున్నారు కదా, చర్చికి వస్తున్నారు కదా, పొంది పిలాతు ఎదుట ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. దేవుని కొరకు నిలబడుతున్నావా? యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. మరి కొంతమంది యేసు ప్రభు మాటలు సీరియస్గా తీసుకోరు, నష్టపోతారు. మీరు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పాపమును వ్యభిచారము చెయ్యి తరము వారిలో ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, తండ్రి ఎదుట ఒప్పుకుంటాను, దూతల ఎదుట ఒప్పుకుంటాను. పాపము చెయ్యి వ్యభిచారం చెయ్యి తరం వారిలో ఎవరైతే నన్ను గురించి ఒప్పుకోరో, నన్ను గురించి సిగ్గుపడతారో, తండ్రి ఎదుట దూతల ఎదుట మిమ్మును గురించి నేను సిగ్గుపడతానని యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు మాటలు సీరియస్గా తీసుకోకపోతే నష్టపోతావు, నిత్యత్వంలో నష్టపోతావు. ఆ తర్వాత యేసు ప్రభు మాట చెప్పాడు. ఏమంట చూడండి, ఏం చెప్పాడు ఆయన? నా రాజ్యము 36వ వచనం ఈ లోక సంబంధమైనది కాదు.
నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు, అవసరమైతే నీకు అంత భారం ఉంటే పోయి నువ్వు ఓటేయచ్చు, కానీ యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు. సర్పంచ్గా నిలబడచ్చా? నో. రాజకీయాల్లో ఉండొచ్చా? నో. బీజేపీ కండువా కప్పుకోవచ్చా? నో. కాంగ్రెస్ కండువా బీజేపీ కండువా కప్పుకోవచ్చా? నో. శుభ్రంగా అవసరమైతే వెళ్ళి ఓటేసిరా, కానీ రాజకీయాల్లో ఉండకూడదు. యేసు ప్రభు చెప్పాడు, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యం ఇహ సంబంధమైనది అయితే నేను నీకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. స్ట్రైకులు చేయొచ్చా? ఆందోళనలు చేయొచ్చా? యాజిటేషన్స్ చేయొచ్చా? యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఇహపరంగా మనం ఎప్పుడు కూడా కొట్లాడకూడదు. ఎవరితో కూడా మనం కొట్లాడు, యాజిటేషన్స్ మనం చేయకూడదు, ఆందోళనలు చేయకూడదు, స్ట్రైక్స్ మనం చేయకూడదు, భౌతికమైన పోరాటాలు మనం చేయకూడదు. ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవులు మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పి వేరే వాళ్ళ మీద కొట్లాడకి వెళ్తున్నారు, వేరే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. యేసు ప్రభువు వారు చెప్పారు, మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పండి కదా. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయండి. మనం వేరే వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. యేసు ప్రభు ఎంత సహించినాడో చెప్పి, నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు. నా రాజ్యం ఏ సంబంధమైతే నా సేవకులు పోరాడతారు. కాబట్టి పొంతు పిలాతు ఎదుట ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొన్నిసార్లు దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు. ఏం అవకాశం తెలుసా? అధిపతుల దగ్గర నిలబడడానికి, రాజుల దగ్గర నిలబడడానికి, పెద్ద పెద్ద అధికారుల దగ్గర, నీ బాసస్ దగ్గర దేవుడు కొన్నిసార్లు నిలబడాల్సి వస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎవరు పడితే ఆవిడ వెళ్తారా నీ బాస్ దగ్గరికి కదా? క్యాబిన్లో ఉంటాడు, పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ దేవుడు కొన్నిసార్లు నీకు చిన్న అవకాశం ఇస్తాడు, ఉపయోగించుకో. పొంతు పిలాతు ధైర్యముగా సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. మనం ముందుకు సాగి వెళ్దాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. ఈ మాట చెప్పి బయటికి వెళ్ళిపోయినాడు. పిలాతుకు ఎంతో గొప్ప భాగ్యం దొరికిందంట, పర్సనల్ ఇంటరాక్షన్ విత్ జీసస్. పిలాతుకు ఎంతో మందికి లేని ధన్యత పిలాతుకు దొరికింది. యేసుప్రభుని ఏదో అడిగాడు, ప్రశ్నలు వేశాడు, యేసుప్రభు వారు జవాబు చెప్పారు. యేసుప్రభు ఎవరికి చెప్పని మాట, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, అందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని. పుట్టి తిని అంటే ఆయన హ్యుమానిటీ, వచ్చి తిని అంటే ఆయన దైవత్వం. పుట్టామంటే మనమందరం పుట్టాం కదా, వచ్చి తిని అంటే దైవత్వం. ఎన్నో విషయాలు ఆ చిన్న మాటలలో యేసు ప్రభు పర్సనల్ ఇంటరాక్షన్తో పిలాతుతో ఎంతో మాట్లాడాడు. కానీ పిలాతు యేసు ప్రభు నమ్ముకున్నట్టుగా మనకు బైబిల్ ఎక్కడ రాయబడలేదు. 1:1 కదా. ఆ అధికార మందిరం ఎవ్వరు లేరు. యేసు ప్రభుతో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి కొంచెం సమయము పిలాతుకు దక్కింది. పిలాతు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నీ జీవితంలో కూడా దేవుడు నీకు చాలా అవకాశాలు ఇస్తాడు, చాలా అవకాశాలు ఇస్తాడు. జార విడుచుకోవద్దు. యేసు ప్రభుతో తనకున్న పర్సనల్ ఇంటరాక్షన్ తను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము ఇప్పుడు 38వ వచనము.
లాస్ట్ పేరా చదవండి. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఎన్నోసారి ఇది చెప్పండి? వెరీ గుడ్, మూడోసారి. ఫస్ట్ ఎక్కడ? ఫస్ట్ ఏమో 29వ వచనము, యేసు ప్రభు దగ్గర నుండి బయట ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. 33వ వచనంలో బయటనున్న స్థలంలో నుండి అధికార మందిరంలోనికి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మూడవదిగా 38వ వచనం లాస్ట్ లైన్లలో యేసు ప్రభు దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు? బయటనున్న యూదుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడో చూడండి, 38వ వచనం లాస్ట్ లైన్లో, అతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు. తరచి 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 చూచినా కూడా యేసు ప్రభులో ఏ చిన్న పాపం కూడా మనం చూడలేదు. మనలో బైబిల్ ఏమని తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూచినను పచ్చి పుండ్లు, గాయాలు, పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడి, ఎక్కడ చూసినా మన నేను అరికాలు మొదలు నడినెత్తి వరకు మనలో దోషాలు, పాపాలు. తేలు కంట కొండిలో విషయం ఉంటుంది, పాము కంట కూరల్లో విషయం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషయమే అంట. మరి యేసు ప్రభు కన్యకు పుట్టినవాడు, పరిశుద్ధుడు. ఏ పాపము తరచి 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 చూసినా కూడా ఏ పాపి కనుగొనలేదు. ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన నిష్ఠ బ్రాహ్మణుడు. ఆయనకు ఒక ఉద్యోగం అన్నమాట. ఏంటంటే ఇంగ్లీష్ వారికి తెలుగు నేర్పించాలి. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఆ టైంలో ఇంగ్లీష్ వాళ్ళకి ఏం చేయాలంటే తెలుగు నేర్పించాలి. అదే సందర్భంలో బైబిల్ కూడా చదవాల్సిన అవసరత ఏర్పడింది. ఆయన ఏమనుకున్నాడంటే, మరి నేను యేసు ప్రభులో తప్పులు కనిపెట్టాలి, బైబిల్లో తప్పులు కనిపెట్టాలని బైబిల్ను చదవడం ప్రారంభం చేశాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను బైబిల్లో యేసు ప్రభులో తప్పులు కనిపెట్టడానికి నేను బైబిల్ చదివితే బైబిల్ నాలోని తప్పులు కనిపెట్టింది, యేసు ప్రభు నాలోని తప్పులు కనిపెట్టాడు అని చెప్పాడు. ఎంత తరచి 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 చూసినా యేసు ప్రభులో ఒక్క పాపం కూడా కనపడదు. ఈయన చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్పాడు? 38వ వచనం లాస్ట్ లైన్లో ఏం చెప్పాడు? మళ్ళా మూడవసారి బయటికి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు అంటూ 39వ వచనంలో ఏమన్నాడు? అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయుట వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం నుండి, ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. పిలాతు కూడా అర్థమైపోయింది, అసూయ చేత అప్పగించారు. వాస్తవానికి యేసు ప్రభులో ఏ పాపము లేదు, ఏ దోషము కూడా ఆయనలో కనపడడం లేదు. ఎవరిని విడుదల చేయాలంటే ఏమన్నారు? వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. He came unto his own received him not. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు, ఆయన సొంత ప్రజలు ఆయన అంగీకరించలేదు అని యోహాను సువార్త 1:11 రాయబడి. కానీ యోహాను సువార్త 1:12 ఏం చెప్తుంది? తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరి. తన సొంత ప్రజలు ఆయన తృణీకరించారు. మాకు వద్దు వద్దు, యేసు ప్రభు మాకు వద్దు వద్దు అని కేకలేశారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరి.
as many as received him. ఈ రోజు నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తే, యేసు ప్రభువా నువ్వు నీ ప్రజల దగ్గరకు వస్తే నిన్ను వద్దన్నారు, కానీ ఈరోజు నిన్ను అంగీకరిస్తున్నాను, నా హృదయంలోకి రా ప్రభువా, నేను రక్షకునిగా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను, స్వీకరిస్తున్నానని యేసు ప్రభు రక్తంలో నీ పాపాలు కడుక్కొని నీవు యేసు ప్రభుని లోపలికి చేర్చుకుంటే ప్రభు నిన్ను ఎంత క్షమిస్తాడో చెప్పండి. తను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలే అధికారం మనకు అనుగ్రహిస్తున్నాడని రాయబడి 19వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని, యేసు ప్రభువును పట్టుకోవడానికి ఎవరి తరమైన అవుతుందా చెప్పండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. యేసు ప్రభువును పట్టుకోవడానికి ఎవరి తరమైన అవుతుందా? ఆయన గడియ వచ్చెను. ఇంతవరకు ఆయన గడియ రాలేదు కనుక ఎవరు ఆయన పట్టుకోలేదు. ఇప్పుడు ఆయన గడియ వచ్చను కాబట్టి పట్టుకున్నారు. పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. యేసు ప్రభును కొరడాలతో కొట్టారు. మార్కు సువార్త 15-19 చదువు. మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ. అక్కడ ఇంకా ఎలా కొట్టారో చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనము చూడండి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి, ఇంతకుముందు ఎలా కొట్టారు? కొరడాలతో కొట్టించినారు. ఇప్పుడు రెల్లుతో ఆయన తల మీద కొట్టినారు. రకరకాలుగా కొట్టినారు. నెక్స్ట్ చూడండి 2వ వచనం. యోహాను సువార్త 19:2. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి, ముళ్ళు అనేది శాపానికి గుర్తు. అబ్బా ఆదామా, నిన్ను బట్టి నేల శపింపబడి ఉంది, ఇప్పటి నుంచి నేల నీకు ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిపిస్తుంది. ఆదామా, ముళ్ళు అనేది శాపానికి గుర్తు. మన యేసు ప్రభు మన కొరకు శాపం అనుభవించిన వాడుగా ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి కీలు చేస్తున్నారు. యేసు ప్రభును బట్టలు తీసి ఊదా రంగు వస్త్రం. అంతకుముందు హేరోదు ఏం చేశాడో చూడండి. హేరోదు కూడా ఆయన బట్టలు ఇప్పేసి వేరే బట్టలు వేయించినాడు. 23:11 చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్త వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. హేరోదేమో యేసు ప్రభు బట్టలు తీసేసి ప్రశస్త వస్త్రం తొడిగించాడు, పిలాతు దగ్గరకు పంపించాడు. పిలాతు మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? ఈయన ఊదారంగ వస్త్రం తొడిగి బట్టలు ఇప్పడం బట్టలు వేయించడం, బట్టలు ఇప్పడం బట్టలు వేయించడం. ఎంత యేసు ప్రభుని ఎంత అవమానపరిచినాడో చూడండి. ఉదారంగ వస్త్రం అనేది తొడిగించి అనేందుకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఇప్పుడు ఆయనను అరచేతులతో కొడుతున్నారు. వరుసగా చెప్తారు ఎవరైనా? రెల్లుతో కొట్టారు. 2వ చెప్పండి. కొరడాల దెబ్బలతో కొట్టారు. 3వ చెప్పండి. అరచేతులతో కొట్టినారు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము
50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. చెప్పండి, యేసు ప్రభుని ఎలా కొట్టినారు? కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు యేసు ప్రభు, బైబిల్లో రాయబడింది, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. 129వ కీర్తన 3వ వచనం. Psalms 129 Psalm verse 3. 129వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తనలు 129 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిది, వారు చాళ్లను పొడవుగా చేసిరి. దేహం పైన, దేహంతో మనం ఎన్నో పాపాలు చేశాం. మన దేహానికి రావాల్సిన ఆ యొక్క కొరడా దెబ్బలు యేసు ప్రభువు అనుభవించాడు. సాధారణ కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఇట్లా చేస్తారంట, స్తంభానికి చేతులు కట్టేస్తారు. స్తంభానికి చేతులు కట్టేసి అప్పుడు కొరడా దెబ్బలు కొట్టారు. రోమా కొరడాలకు ముళ్ళు, హుక్స్ ఉంటాయంట, హుక్స్, పొక్కులు ఎముకలు ఉంటాయి, బోన్స్ ఉంటాయి. ఒక్కసారి ఇలా కొడితే ఇట్లా శరీరంలో పుచ్చుకొని పోతాయంట. లాగినప్పుడు ఇలా. 129వ కీర్తన 3వ చరణము నెరవేరింది. దున్నువారు నా వీపు మీద దున్నిది. యేసు ప్రభును అలాగా పిలాతు చేయించినాడు. 4వ వచనం చదవండి. 19వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 19:4. పిలాతు మరలా వెలుపలికి ఇచ్చింది. ఎన్నోసారి చెప్తారు ఎవరైనా? వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. 4వసారి కదా. ఇప్పుడు పిలాతు మళ్ళా ఎవరి దగ్గరికి వచ్చినాడు? పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు, మీరు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు తీసుకొని వచ్చుచున్నానని వారితో చెప్పాను. 5వసారి యేసు ప్రభు, 4వసారే. ఇప్పుడు ఎన్నిసార్లు ఏం చెప్పండి? 4వసారి వచ్చి 19వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. 4వసారి 19వ అధ్యాయము 1వ వచనంలో 4వసారి. 5వసారి 3వ వచనం, 4వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇది 5వసారి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయన మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. 4వసారేమో 19వ అధ్యాయం 1వ వచనంలో యేసు దగ్గరికి వచ్చి యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించాడు. 5వసారి 4వ వచనంలో పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. బైబిల్లో పదే పిలాతులో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటో తెలుసా? పిలాతులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? 3 సార్లు దోషము లేదని చెప్పి కూడా యేసు ప్రభుకు శిక్ష విధించిన వాడుగా పిలాతు చరిత్రలో నిలిచిపోయినాడు. ఏ జడ్జి కూడా, ఒక యూనిక్ జడ్జ్, ప్రపంచంలో ఇటువంటి జడ్జి ఎక్కడ ఉండిండాడు. 3 సార్లు చెప్పాడు, ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదు, ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదు, ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదని 3 సార్లు చెప్పి యేసు ప్రభును మరణశిక్షకు అప్పగించినట్టండి పిలాతు చరిత్రలో నిలిచిపోయినాడు. ఏ జడ్జి కూడా ఇట్లా ఉన్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, అన్యాయమైన తీర్పు తీర్చబడిన వాడై కొనిపోబడెను. ఐదవ వచనం. ఆ ముళ్ళ కిరీటమును
ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడని వారితో చెప్పాను. 6వ వచనం, బంట్రోతులు ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు గనుక మీరే ఆయన తీసుకుని పోయి సిలువ వేయని వారితో చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు. చూపించమంటారా? 18వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూడండి. 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయంలో 38 లాస్ట్లో ఉంది కదా, అతని యందు ఏ దోషము నాకు కనపడదు. ఫస్ట్ టైం. 19వ అధ్యాయం 4వ వచనంలో రెండవసారి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు, అది రెండవసారి. మూడవసారి 19వ అధ్యాయం 6వ వచనంలో మధ్య భాగం, ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ప్రభు బల్లలో మాటి మాటికి మనం చదువుకుంటా ఉంటాం. ఒకసారి చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, లేదు 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 లేదు, ఆయన పాపము చేయలేదు. 3 సార్లు యేసు ప్రభుని గురించి ఈయన యందు ఏ దోషము కనపడలేదని చెప్పి కూడా మరణశిక్ష విధించిన వాడుగా పిలాతు చరిత్రలో నిలిచిపోయినాడు. యేసు ప్రభు మన కొరకు అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. 7వ వచనం, అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమము చెప్పున ఆ ఇతడు చావు వలన అతనితో చెప్పింది. 8వ వచనం, పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడినాడు కానీ యేసు ప్రభుని నమ్ముకున్నాడా? ఇందాక నేను చెప్పాను, పర్సనల్ ఇంటరాక్షన్ విత్ జీసస్ ఎవరికి లేని భాగ్యం. ఆయన యేసు ప్రభు మాత్రమే ఫేస్ టు ఫేస్ కదా. యేసు ప్రభునికి ఎన్నో ప్రశ్నలు అడిగాడు, యేసు ప్రభు చెప్పాడు. కానీ యూదుల రాజు నేనేని కూడా చెప్పాడు, అయినా కూడా యేసు ప్రభు నమ్మ. కానీ భయం చుట్టుకుంది. ఈలోగా భార్య ఏం చేసింది తెలుసా? పిలాతు భార్య ఒక లెటర్ రాసి పంపించి, బహుశా అప్పుడే వచ్చినట్టుంది. ఇంకా దాన్ని చదివితే ఇంకా ఎక్కువ భయం వేసేసింది. కొంతమంది భార్యలు భర్తలకు మంచి సలహాలు ఇస్తారండి. బైబిల్లో రాయబడింది, అబ్రామా ఇష్మాయిల్ విషయంలో నీ భార్య అయిన శారా చెప్పే ప్రతి మాట విను, నీ భార్య చెప్పినట్టే విను. ఇష్మాయిల్ విషయంలో దేవుడు చెప్పాడు. కొంతమంది భార్యలు భర్తలకు మంచి సలహాలు ఇస్తారు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. గత రాత్రి నేను కలలో ఎంతో బాధపడ్డాను. భయపడ్డాడు, నీళ్లు తెమ్మన్నాడు, చేతులు కడుక్కున్నాడు కదా. ఈ నిరపరాధి విషయం, ఈ నీతిమంతుని రక్తముల గురించి నేను నిరపరాధనని చేతులు కడుక్కున్నాడు. అంత మాత్రాన దేవుని ఏమైనా నమ్ముకుని పరలోకం పోయినాడా? పిలాతు ఉన్న అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. పిలాతు మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందులను ప్రవేశించింది. ఎన్నోసార్లు చెప్పండి? 6వసారి. 9వ వచనం, మళ్ళీ అడుగుతున్నాడు, నీవెక్కడ నుండి వచ్చితివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమును ఇయ్యలేదు. ప్రవచనం నెరవేరాలి కదా. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. హెరోదు దగ్గర కూడా నోరు తెరవలేదు, పిలాతు దగ్గర కూడా నోరు తెరవలేదు. అయితే యేసు ఏ ఉత్తరమును ఇయ్యలేదు. 10వ వచనం, పిలాతుకి ఇప్పుడు కొంచెం గర్వం వస్తుంది. చూడండి, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నేను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీవు ఎరగవా అని ఆయనతో అనెను. 11వ వచనం, అందుకు యేసు, ఈ వచనం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. 11వ వచనం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే
ఈ మాట నాకు చాలా ఇష్టం. పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు కదా. యు హ్యావ్ నో అథారిటీ ఓవర్ మీ అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ అబవ్. నీ అధికారి కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, జడ్జిలు కావచ్చు, ఎవరైనా సరే ఈ లోకంలో ఏ శక్తి కానీ అధికారం కానీ దేవుని సెలవు లేకుండా నిన్ను నన్ను ఏమీ చేయలేదు. కొన్నిసార్లు మనం అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. మనం యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు చెక్కు చెదరకూడదు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు ఏం చెప్పాడు? నిన్ను సిలువేయడానికి నాకు అధికారం కలదు, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదంటే యేసు ప్రభు ఏమన్నాడు? పైనుండి నీకు ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు. నువ్వు నేను ఎవరో తెలుసా? యేసు ప్రభు రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, దేవుని సొత్తు. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితులను నిలబడాల్సి వచ్చినా దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరు మనల్ని ఏమీ చేయలేదు. ఏ రోగము కూడా మనల్ని ఏం చేయలేదు, ఏ పరిస్థితి కూడా మనల్ని ఏం చేయలేదు. యేసు ప్రభు చూడండి ఎంత చెక్కు చెదరకుండా ఉన్నాడు. చాలా మంది కొన్ని సమస్యలు వస్తే డీలా పడిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అసలు కంగారు పడిపోతారు, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా, ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా we can handle through Jesus. యేసు ప్రభుని బట్టి మనం దేనైనా కూడా మనం భరించగలం, హ్యాండిల్ చేయగలం కదా. నేను అనుకుంటాను పిలాతుకు చెంప మీద చెల్లుమన్నట్టు అనిపించినట్టు కదా, తీసి దెబ్బ కొట్టినట్టు అయిపోయింది పిలాతుకి కదా. పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా పైన నీకు ఎటువంటి అధికారం. చెప్పండి, యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడే, మన పైన ఎవరికైనా అధికారం ఉంటుందా? చెప్పండి. మన సొత్తు కాదు, దేవుని సొత్తు. మన పైన ఈ ప్రపంచంలో ఎవరైనా మనల్ని ఏమైనా చేయగలరా? దేవుడు అనుమతిస్తే తప్ప. పోలీసు వారు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ, జడ్జిలు కానీ ఎప్పుడు ఈ వాక్యాన్ని మీరు రాసి పెట్టుకుని, ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను నన్ను ఏమీ చేయలేదు. 12వ వచనం ఈ మాటను బట్టి కదా, ఈ మాట చెప్పేటప్పుడు పిలాతు కూడా చూడండి 12వ వచనంలో, ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు యత్నము చేసిన కానీ యూదులు నీవు ఇతని విడుదల చేసివా, కైసరకు స్నేహితుడు కాదు. చాలా మంది దేవుని కొరకు నిలబడరు. ఈ మాట చెప్పే లోపల తగ్గిపోయిన నీవు కైసరకు స్నేహితుడవు కావు. యోహాను సువార్త 12:43 చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదువుకున్నాం. ఆయనను అధికారులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. పిలాతు నాకు ఇక్కడ పిరికివాడుగా కనిపిస్తున్నాడు. పిలాతు ఈ సమయంలో పిరికివాడు అయిపోయినాడు. పిరికివాడు అంటే ఏంటో తెలుసా? నోయింగ్ వాట్ ఈస్ గుడ్ బట్ నాట్ డూయింగ్. పిరికివాడు అంటే అర్థం ఏంటంటే మంచి అని తెలుసు కదా, అది మంచి అని తెలుసు కానీ చేయలేడు, పిరికివాడు అన్నమాట. నోయింగ్ వాట్ ఈస్ గుడ్ బట్ నాట్ డూయింగ్. తనకేం చేయాలో ఈ సమయంలో తెలుసు కానీ చేయలేదు. ఎందుకంటే నువ్వు కైసరుకు స్నేహితుడు కావు. తను రాజులను చెప్పుకున్న ప్రతివాడు నువ్వు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడని కేకలు వేసింది. 13వ వచనం, పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చింది. ఎన్నోసార్లు చెప్పండి? వెరీ గుడ్, 7వసారి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంతకుముందు ఒంటరిగా తిరుగుతున్నా అక్కడికి అక్కడికి బయటికి తిరిగింది. ఇప్పుడు యేసు ప్రభును బయటికి తీసుకుని వచ్చినాడు. 7వసారి రాళ్ళు పరచిన స్థలమందు
న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమును గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, పిలాతే చాలాసార్లు చెప్పుకున్నాడు, ఈయన యూదుల రాజు, యూదుల రాజు, యూదుల రాజు అని పిలాతే చాలాసార్లు ఒప్పుకున్నాడు. కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైము యోహాను సువార్త 18:39 చూడండి. యోహాను సువార్త 18, యోహాను సువార్త 18వ అధ్యాయము 39వ వచనం. పస్కా పండుగలో నేనొకరిని మీకు విడుదల చేయడం కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా? 19:14 ఇదిగో మీ రాజు అన్నాడు. 19:15 మీ రాజును సిలువ వేయుదునా? 19:19 యూదుల రాజైన నజరేయుడైన యేసును పై విలాసము రాయించను. చెప్పకనే చెప్తానే ఉన్నాడు, యూదుల రాజు, యూదుల రాజు, యూదుల రాజు 4 times చెప్పాడు. ఎవరు? పిలాతు. 15వ వచనం. అందుకు వారు ఇతన్ని సంహరించును, సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించను. దేవుని బిడ్డలారా, మరి ఆఖరిగా నువ్వు కైసరుకు స్నేహితుడు కాదు అంటే పిలాతు భయపడిపోయినాడు. ఈ యొక్క భౌతికమైన వాటి కొరకు నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభుతో పర్సనల్గా మాట్లాడే అవకాశం వచ్చినా నమ్ముకోలేకపోయినాడు. శాశ్వతంగా అది ఆత్మీయంగా ఎంతో నష్టపోయినాడు. మరి అప్పుడు ఒక చోట బైబిల్లో రాయబడింది, అదేంటంటే యూదులను సంతోషపరచడానికి ఇష్టపడ్డాడు. ఎవరు చెప్పండి? యూదులను సంతోషపరచడానికి ఇష్టపడ్డాడు. 15:15 మార్కు సువార్త 15:15 చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 15:15. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడు. వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడు. దేవుని బిడ్డలారా, మరి నీకు దేవుడు కావాలా? మనుషులు కావాలా? క్షణభంగురమైన సుఖం కావాలా? నిత్యంతపు ఆశీర్వాదాలు కావాలా? పరీక్ష చేసుకోండి. మరి మన కొరకు ఎంత ఆయన మరి కష్టాన్ని ఆయన తీసుకున్నాడు కదా. పరమన ఉన్నవాడు ఈ లోకానికి దిగివచ్చి, బైబిల్లో రాయబడిన మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. యేసు ప్రభు ఫస్ట్ ఆయన దేవుడు, నెంబర్ 2 హీ బికేమ్ మ్యాన్ కదా. ఒక మనుషునిగా తగ్గించుకున్నాడు. మళ్ళా ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏముందంటే దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. హీ బికేమ్ ఏ స్లేవ్, దెన్ హీ బికేమ్ ఏ, చెప్పండి, నేరస్తు. శిలువ మరణం అంటే ఏంటి చెప్పండి? శిలువ మరణం అంటే ఏంటి? బికేమ్ ఏ క్రిమినల్ ఆన్ ద క్రాస్. వరుసగా చెప్పండి. దేవుడు మానవుడైనాడు, మానవుని స్థానం నుండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అక్కడి నుంచి శిలువ మీదకి ఎక్కి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు తన్ను తాను తగ్గించుకునను. హీ బికేమ్ క్రిమినల్ ఆన్ ద క్రాస్. ఒక నేరస్తుని స్థానాన్ని యేసు ప్రభు ఆయన తీసుకొని మన పక్షంగా శిలువలో ఆయన సమాప్తమని పలికి చనిపోయి 3వ రోజున తిరిగి లేచినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇంత అవకాశం ఉన్న పిలాతు నమ్ముకోలేదు. మనకు కూడా ఇంత అవకాశం ఇచ్చి నువ్వు నమ్ముకోలేదంటే నువ్వు దౌర్భాగ్యురాలు అయిపోతావు.
కదా. ఇన్ని వాక్యాలు తెలిసి ఇంత దేవుని ప్రేమను చూసి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోలేదు అంటే నీకంటే దౌర్భాగ్యుడు ఉండడు, దౌర్భాగ్యురాలు ఉండడు. ఇంటికి వెళ్ళిపోయి నీ పడగ దగ్గర మోకరించి, విశ్వాసులైన అవిశ్వాసులైన దైవ సన్నిధిలో మోకరించి కన్నీటితో నీ పాపాలు ఒప్పుకొని, ఏవేవి నీకు పాపాలు అనిపిస్తున్నాయో దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు తన కృప మనగా విస్తరింప చేయును కాక.